తాగవయ్యా. అర్ధనగ్న ఫోటోలు చూడుకో, చదువు. పోలీసులు వీళ్ళెందుకు వస్తున్నారు? ఏదో కారణం ఉండే ఉంటుంది, మనకెందుకులే. ఏమంటాడు? ఎప్పుడు చూసినా వాడికి మందు ఫిగర్ తప్ప ఇంకేముండదు. వాళ్ళని అడిగి చూడండి సార్. నమస్కారం సార్. ఇక్కడ మధు సూర్యంట్ ఎవర్రా? ఇంకా ఎవరయ్యా? ముఖేష్. వాళ్ళు ఎక్కడుంటారా? ఎందుకు అడుగుతున్నారు సార్ వాళ్ళని? రావణం చెప్తేనే వాళ్ళ గురించి చెప్తారా? ఆ ముగ్గురు ఎక్కడున్నారా చెప్పండి రా. అందుకు కాదు సార్, వాళ్ళు అసలే మంచి వాళ్ళు కాదు. మీరు వాళ్ళని వెతుక్కుంటూ వచ్చారంటే వాళ్ళు ఏదైనా చేశారా సార్? అవునరా, నిన్న రాత్రి ఒక అమ్మాయి అబ్బాయిని కలిపి వేరే ఊరికి పంపించారు. పిల్ల తల్లిదండ్రులు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మా ప్రాణాలు తీస్తున్నారు. అందుకే వాళ్ళని పిలిచి దీని గురించి అడగాలి. ఎక్కడ ఉన్నారో చెప్పండి. నేను అప్పుడే అనుకున్నా వాళ్ళు ఇలా చేస్తారని. ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు సార్. ఇప్పుడే ఈ టీ కొట్టు దగ్గర టీ తాగి టీ కొట్టుతో ఏదో రహస్యంగా మాట్లాడారు సార్. నిజంగా సార్, మీకు విషయం తెలుసా? ఆ టీ కొట్టువాడికి వాళ్ళకి ఏదో లింక్ ఉంది సార్. వాడిని అడిగే విధంగా అడిగారనుకోండి, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పేస్తాడు సార్. నా సాయి చేయి చూపించేం మాట్లాడుతున్నారు? ఒకవేళ నా కొట్లో టీ బాగుంటుందని చెప్తున్నారేమో. చెప్పని సార్. మధు, సూర్య, ముఖేష్ అనే ముగ్గురు పోకిరి వాళ్ళతో నువ్వు జట్టుగా ఉంటున్నావట. వాళ్ళు ఎక్కడున్నారా? ఇరికించేశారా? వాడికి ఎంత పొగరో చూసారా సార్? మనం అడుగుతుంటే పట్టించుకోకుండా వాడి పని వాడు చూసుకుంటున్నాడు. రే చూడు, నీకు వాళ్లకున్న సంబంధం గురించి మాకు బాగా తెలుసురా. మంచిగా నిజం చెప్పేయ్, లేదంటే మోకాళ్ళు విరుగుతాయి. ఏరా, నేను అడుగుతూనే ఉన్నా, నువ్వు పట్టించుకోకుండా దిక్కులు చూస్తున్నావేంటి? ఏం సార్, ఇంతసేపు వాళ్ళతోనే కదా మాట్లాడుతున్నారు? వాళ్ళని అక్కడ వదిలేసి నాతో కబుర్లు చెప్తున్నారేంటి సార్? ఏమంటున్నావురా? అరే అవును సార్, మీరు వెతుక్కుంటూ వచ్చిన ఆ ముగ్గురు అటువైపుగా వెళ్తున్నారు సార్. ముందు వెళ్ళి వాళ్ళని పట్టుకోండి సార్. ఊర్లో ప్రశాంతంగా ఒక టీ కొట్టు కూడా నడపనివ్వడం లేదు. రేయ్, ఎవరు వీళ్ళు? ఎందుకు పరిగెత్తుకొస్తున్నారు చెప్పండి. పొద్దున్నుంచి ఇద్దరు రౌడీలు మమ్మల్ని తరుగుతున్నారు సార్. మమ్మల్ని మీరే ఎలాగైనా కాపాడాలి సార్. ఆ రౌడీలు మిమ్మల్ని ఎందుకు తరుగుతున్నారు? మాకు తెలియదు సార్, మేము చదువుకునే కుర్రాళ్ళం సార్. ఎలాగైనా మీరే మమ్మల్ని కాపాడాలి సార్. సరే అలాగే కాపాడతాను. అక్కడికి వెళ్ళి కుక్కో వస్తాను. పాపు, నేను చూసుకుంటానని చెప్పాను కదా, ఇంకా ఎందుకు ఎద వేడుపు? చాలా భయంగా ఉంది సార్. మమ్మల్ని కాపాడతామని ఒట్టేసి చెప్పండి సార్. కొట్టనంటే గొప్ప పగిలిపోద్ది. పోలీసు నొట్టేయమంటున్నావా? బాబు, మీకు ఒట్టే కదా కావాలి. మీరు మొక్కే కనకదుర్గ మీద ఒట్టే చెబుతున్నాను. మిమ్మల్ని కొట్టడానికి ఎవడైనా లోపలికి వస్తే వాళ్ళ కాలి కింద వేసి తొక్కి నారతీసి బొక్కలో వేసి ఓసలు లెక్కెట్టించి గంజి తాగిస్తాను. ఓకే నా కూర్చోండి. వీళ్ళు రెండు పొద్దుతుంటారు, కుర్రోళ్ళు ఉన్నారు. అబ్బా, ఆగండ్రా. ఉండవయ్యా బాబు, ముగ్గురు పట్టుకుంటానని పొద్దున్నే వెళ్ళారు, ఇప్పుడు వచ్చారు. ఆ ముగ్గురు ఏరి? ఆ ముగ్గురు వీళ్ళేనండి. ఏమంటున్నావయ్యా? అవునయ్యా. ఎరా, మిమ్మల్ని ఎవరు తరుగుతున్నారన్నారు? ఎవరది? వాళ్ళే సార్ వీళ్ళు. మరి ఇద్దరు రౌడీలని చెప్పారు, వాళ్ళెవరు? వాళ్ళు వీళ్ళే సార్. ఎరా, ఎంత ధైర్యం ఉంటే పోలీసు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడమే కాకుండా వాళ్ళని రౌడీలు అంటారా? ముందు మిమ్మల్ని బొక్కలో తోసేయాలి. కానిస్టేబుల్ ఇలా లోపల తోసేయండి. అప్పుడే తొందరపడి నిర్ణయానికి రాకండి సార్. ఏంటని మాటలు వంకరగా ఉన్నాయి? మరి దుర్గం మీద ఒట్టేసి అబద్ధాలు చెప్తే కళ్ళు పీకేదా ఏంటి? కళ్ళు పీకేస్తుందా? అవును. ఏమంటున్నారా? కనకదుర్గమ్మ సార్. ఏంటయ్యా ఆలోచిస్తున్నారు? ఈ ముగ్గురిని నాకు అప్పగించండి. వాళ్ళని ఇక్కడే మక్కలు విరగొట్టేస్తానయ్యా. నీకు కొంచెం నోరు పూసుకుంటావా? ఈడొకడు అమ్మాయిని కనిపెట్టు, అమ్మాయిని కనిపెట్టు అంటే నేను ఏమన్నా జేబులు పెట్టుకున్నానా? ఇలా చూడండి సార్, మా ఊరికంటూ పరువు మర్యాదలున్నాయి. వాళ్ళని మాకు అప్పగించండి. తీసుకెళ్లి 4 బీకామంటే నిజం బయటకు వస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి?
వాళ్ళు చెప్పింది నిజమే, వాళ్ళని కొట్టడం కుదరదు. ఉట్టిరి వేసేసాను. రాయించుకుని పంపేవయ్యా. అసలు ఇక్కడ ఏం జరుగుతుందయ్యా? కొంచెం ఉండవయ్యా బాబు, మధ్యలో వచ్చేస్తారు. కర్మ. ఓయ్, నువ్వు రావయ్యా. నన్ను తీసుకురా. కడపలో చిల్లు బొట్ట ఒక అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మొయ్యలు గొడవ ఇంకా ఎక్కువైపోయింది. ఆ? మా పల్నాడంటే మాటలా ఏంటి? మాదే రాజ్యం సార్, మా పాలన చూడండి. ఆ? అలా గట్టిగా నవ్వకురా, ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే చింపేస్తారు. చింపారులే, పోలీసులే ఏం చేయలేకపోయారు, ఇక వీళ్ళేం చింపుతారులే. అది సరే గాని బావా, అమ్మాయి అబ్బాయి కనిపించట్లేదురా. మన మధు వెళ్ళాడు కదా, వాడు తీసుకొస్తాడు, నువ్వు సైలెంట్గా ఉండు. రండి. ఆ, రండి ఎక్కండి. ఆ, ఇలా చూడండి, కొద్ది రోజులు అంతా సర్దుకుంటుంది, మళ్ళీ సంవత్సరం తర్వాత చూసుకుందాంలే. ఏంటి మావా, చివరి బస్సుకి టైం అయింది, త్వరగా. రేయ్, యార్రాదే? ఈ అర్ధరాత్రిలో ఇక్కడ లైట్ ఆపేసి మీరు అందరూ ఏం చేస్తున్నారా? ఎవరన్నా అడుగుతున్నాడు కదా. రేయ్, రేయ్, ఎవరు అమ్మాయిని ఎత్తుకుపోతున్నారా? ఏమయ్యా? ఎందుకురా తీసుకెళ్తున్నారా? పెళ్లి చేసుకోబోతున్నారయ్యా, పెద్ద మనిషిగా వచ్చి దీవించకుండా తిడుతున్నావేంటి? వెళ్ళు వెళ్ళు. రేయ్, నువ్వు చిన్న తల్లి కొడుకువే కదా. అర్థమైందిరా, అర్థమైంది. దుబాయ్ లో ఉన్నప్పుడే విన్నానురా నువ్వు చేసే అక్రమాలన్నిటికీ. ఇప్పుడు నేను వచ్చాను కదా, మిమ్మల్ని వదిలిపెట్టండి రా. ఏం చేస్తానో చూడండి, ఏం చేస్తానో చూడండి, ఏమైనా చేసుకో, చూడండి రా, ఏం చేస్తానో చూడండి, చూడండి రా. సూసైడ్ మాత్రం చేసుకోవద్దు. అరే ఎండు చేపల దగ్గరకు వచ్చావనుకో, కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతాను. నానా కట్టాలు పడి నేనే వాటిని ఎండబెడుతుంటే పిల్లులకి కాకులకి ఎంచక్క పండగగా ఉంది. ఓసే తెల్లకాకి, నువ్వేంట్రా అంటే ఇక్కడ ఎండి చేపలు ఆరబెట్టావు, అక్కడేంటా అంటే రాజేసు కూతురును కృష్ణయ్య కొడుకుని కలిపి ఊరు నుండి పంపించింది నీ కొడుకే అని చెప్పి పంచాయతీలో నిలబెట్టారే. నువ్వెళ్ళి విషయం ఏంటని కనుక్కోలేదా? దేన్నో ఒకదాన్ని తీసుకొని ఎవడో ఒకడు పారిపోతాడు. వాటన్నిటికీ నా కొడుకే కారణమని పంచాయతీ పెట్టడమే వీళ్ళకి అలవాటైపోయింది. ఉండు, నా తడక ఏంటో చూపిస్తాను. ప్రతిసారి తప్పు చేయడమే మీ పని అయిపోయింది. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? ఆ? మర్యాదగా అబ్బాయిని అమ్మాయిని ఎక్కడికి పంపించారో చెప్పి ఈ పంచాయతీకి క్షమాపణ చెప్పండి, లేదనుకో. లేదంటే మాత్రం చెప్పేస్తారు. మరి పోండయ్యా మీరు మీ పంచాయతీను. వీళ్ళ బతుకులకి నెలకు పంచాయతీ, ఊరంతా వచ్చి తమాషా చూస్తుండాలి. మా కనకదుర్గమ్మ, వీళ్ళందరినీ నువ్వే కాపాడాలమ్మా. ఏ పక్కకి తిరగ. ఏంటి ఇలా తోసుకుంటూ పోతుంది? ఇక్కడ ఏం జరుగుతుంది? పంచాయతీకి పిలిచి నా కొడుకుని ఎందుకు నిలబెట్టారు? ఆ, ఇలా చూసినదల్లే మీ కొడుకు చేసేదేం బాలేదు. నువ్వు వాళ్ళకి బుద్ధి చెప్పడం లేదు, మమ్మల్ని బుద్ధి చెప్పనివ్వడం లేదు. ప్రతి పంచాయతీలో ఏదో ఒక కారణం చెప్పి వాళ్ళని తీసుకెళ్లిపోతున్నాం. ఈసారి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే కళ్ళారా చూసిన సాక్షితోనే ఈ పంచాయతీని పెట్టాము. కళ్ళారా చూసిన సాక్ష ఎవరయ్యాదా? ఏంటమ్మా చూస్తున్నావు? మనోళ్ళ గురించి తప్పు చెప్తానా? అంత ఈ దుబాయుడు చేసిందే. 4 రూపాయలు సంపాదించావు కదా అని నా కొడుకు మీద నిందలేసేస్తావా నువ్వు? మీ అబ్బాయి పంపించిన దాన్ని నేను కళ్ళారా చూశానంటున్నా. నా కొడుకు పంపించింది నువ్వు కళ్ళారా చూసావు, అది ఈ కళ్ళతో. సరేలే, ఈ గుంపులో నీ పెళ్ళాం ఎక్కడుందో సరిగ్గా చూసి చెప్పరా. చూడవే, మా ఆయన్ని రారా పోరా అన్నావంటే నాలికిని తెగ్గొద్దా. అట్టాగే మాట్లాడతానే, బుద్ధి లేదానా. మొగుణ్ణి దుబాయ్కి పంపించి నువ్వు ఇక్కడ చేసే పనులు పంచాయతీలో చెప్పాననుకో, కంపు కొట్టిద్దే కంపు. ఏమయ్యో, ఇంట్లో అన్ని సమస్యలున్నాయి, అవన్నీ వదిలేసి ఇక్కడికేంటి ఊపుకుంటూ వచ్చేసావు? ఏంటి పోదా? న్యాయం మాట్లాడేవాళ్లే. కొడుకుని పెంచడానికి చేత కాదు కానీ నీతులు చెప్పడానికి వచ్చేసింది. ఎవత్తే అదే చెవులు కొరుకుతాందే. రేయ్, సూడిగా ధరుస్తోంది, వెళ్ళి ఏమిటో చూడు. డాక్టర్ సూదేయటానికి వస్తా అన్నాడు, ఎప్పుడు వస్తాడో తెలియట్లేదు. ఏం బామ్మర్ది, మేము వద్దన్నామని నీ దగ్గరికి వచ్చిందా? ఏంది బావా,
చదువుకుంటానని ఆశపడుతుంది కదా, చేరిస్తే డైలీ వెళ్తుంది కదా. అదంతా అక్కర్లేదు. దీన్ని కాలేజీకి పంపించి ఇంటికి ఎప్పుడు వస్తుందా అని నేనేమి ఇక్కడ కాసు కూర్చోలేను. అంతేకాకుండా బయటికి వెళ్తే చెడిపోతున్నారండి. ఇదిగో మునిమ్మ కూతురు ఎక్కడో చేర్చారు, ఎవరినో ప్రేమించి అక్కడి నుంచి అట్టే లేచిపోయిందంటగా. ఊరంటే అయ్యి జరుగుతూనే ఉంటాయి. అందుకని మన అమ్మాయిని అట్టాయటం అనుకుంటావా? రేపటి రోజు నువ్వు చదువుకున్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలంటే తను కూడా బాగా చదువుకోవాలి కదా, అప్పుడు చదువుతావా? అది కాదురా. అక్క నీకేం తెలియదు, నోరు మూసుకో. బావా రేపటి నుంచి కాలేజీకి పంపించు, ఏ సమస్యలు రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి బంగారం. థ్యాంక్స్ బావా. ఏంటి జాయివాలా, అప్పుడప్పుడు బండి కనిపించకుండా పోతుందట? నీకో విషయం తెలుసా మామా? కనిపించకుండా పోయిన బండి దానంతట అదే వచ్చిందంట. తీసుకెళ్ళిందే మీరు కదరా, తీసుకొచ్చేది మాత్రం ఇంకెవరన్నా తీసుకొస్తారా? పెళ్లికి కట్నంగా ఇచ్చిన బండి అది. బండి నడపడం చేత కాదన్న కారణంతోనే బండిని అలా ఉంచాను. బండిని ఎత్తకెళ్ళడంతో మాత్రమే ఆపేయండిరా. తొందరపడి నా పెళ్ళాన్ని మాత్రం ఎత్తకెళ్ళకండిరా. నీ పెళ్ళాన్ని ఎత్తగలం గానీ ముందు టీ పెట్టు. వీళ్ళిద్దరికంటే వాడు పర్వాలేదట్టుంది. ఎందుకురా కుక్కలా అరిచావు? ఏం పాట అది? FM లో వేశారు. ఆ పాట ఏం బాగలేదు మామా, పద మనం వెళ్ళి చూసుకుందాం. మంచి పాట వేసుకో. ఇంకోటి. వేరే ఇష్టం వచ్చినట్టు తెప్పకండ్రా, నేనేదో టేప్ వేసి అతికించుకున్నాను, ఊడొచ్చేస్తుందేమరా. రేరే తట్టకురా. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన మధురమైన పాటను వింటారు. ఇప్పుడు వచ్చింది చూడు పాట. హలో, హలో నిన్నే. ఏం చేస్తున్నావే? ఈ దేవుడి దగ్గర కాయిన్ వేసి ఏమడిగినా జరుగుతుందట. నేను కాలేజ్ లో చేరడానికి ఈ దేవుడే కారణం. పాడు చేసావే నిన్ను. ఏంట్రా ఏంట్రా ఎక్కడ ఉన్నావే? నువ్వు బస్సులో చూసిన అమ్మాయి అందంగా ఉందని చెప్పావా? ఏ ఊరు అమ్మాయి అయి ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. రే అల్లుడు, ఆమె మొహమే కాదు, ఆమె మాట్లాడినా అందవేరా. ఓకేవా నువ్వు? ఒక్క మాటతో నన్ను చంపేసిందిరా. ఆమె ఏ ఊరైనా సరే, ఎవడి కూతురైనా సరే, ఆమెను వెతికి పట్టుకుని నా మనసులో ఉన్న లవ్ చెబుతాన్రా. బావా చూడగానే లవ్వరా? రే చూడగానే వచ్చేదే లవ్రా. మరి మిగతా సంగతి ఏంటి? మోసుకుంట్రా. రే అల్లుడు, రేపు కాలేజ్ రీఓపెన్, త్వరగా పడుకుందాంరా. రే ఆగరా.
చదువుకుంటున్నారని పేరే గాని గాలికి తిరుగుతున్నాడు. వంగరా ఆ, కనకదుర్గమ్మ తల్లి, నా కొడుకు ఏ గొడవలకి వెళ్లకుండా నువ్వే చూసుకోవాలమ్మా. బాగా చదువుకోవాలి తల్లి. ఇదిగో ఉండు, ఆ. ఇదిగో ఖర్చులు. మూటలు మూటలుగా డబ్బులు పెట్టుకున్నావుగా, ఇప్పుడు చూడు తిడతానే ఉంటానే. మ్వా. ఏంట్రా పిచ్చాడా? వాడు నిన్నే చూస్తూ ఉన్నాడు. అది నాకు తెలిసి నువ్వు సైలెంట్గా ఉండు. ఇంతకు ముందే అతన్ని తిట్టాను, ఇప్పుడు బస్కే వచ్చేసాడు. చాలా భయంగా ఉంది. మామా ఏమైందిరా వీడికి? సైలెంట్ గా ఉండు, నేను కూడా నీతోనే కదా ఉన్నాను. రేయ్ దిగి చావండ్రా, మీ ఒక్కరికేనా బస్సు? చెప్పేది వింటున్నాడా చూడు. రేయ్ నీకేనా? రేయ్ టైంకి వెళ్ళాలరా, లేకపోతే తిడతారా. చెప్పండిరా వాడికి. మధు, మధు, రే అల్లుడు, ఎక్కడ్రా పిల్ల? ఏ పిల్లరా? రే ఆ రోజు నేను ఫాలో అయ్యానుగా, ఆ పిల్లరా. రే ఆ అమ్మాయి ఈ బండిలో వచ్చిందా? అవునరా, చూడలేదురా. రే మధు, ఈ బస్సులో ఉన్న అందరు అమ్మాయిలు కాలేజ్కి వెళ్ళి ఉంటారు. ఆ అమ్మాయి కూడా కాలేజ్కి వెళ్ళి ఉండాలి. అక్కడికి వెళ్ళి చూద్దాం పద. సీతాపురం, ఇంటర్ సెకండ్ ఇయర్ రేపల్లి గర్ల్స్ స్కూల్లో చదివాను. పేరు సూపర్ అండి. నీకిక్కడేంటి పని? నీ క్లాస్కి వెళ్ళు. ఓకే మేడం. అసలేం కావాలి మీకు? ఎందుకు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెనకాలే వస్తున్నారు? హలో, మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకు ఎప్పుడు నన్ను చూసి నవ్వుతుంటారు? లూసు. హలో, ఊరికి నేను చెప్పకూడదండి, మీరు కూడా నాలాగే అందంగా ఉన్నారు. నీటిపారుదల కమిటీకి ఎలక్షన్లు అనౌన్స్ చేశారు. 5 ఏళ్లగా మాధవయ్య గారే ప్రెసిడెంట్ గా ఉంటున్నారు. ఆయన దయ వల్ల మన కాలువలోకి నీళ్లు బాగా పారేలా చేసి మన పంటలు బాగా పండేలాగా చేశారు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఏమంటారు? ఈసారి కూడా మీరందరూ కలిసి మాధవయ్య గారిని ప్రెసిడెంట్ గా చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి మీరేమంటారు?
సూపర్ అయ్యా. బయట అన్ని మాట్లాడేసుకొని పేరుకు సభ జరిపి నాటకాలు ఆడుతున్నారా? అవును, ఇతను ప్రెసిడెంట్ అవడానికి ఎంత ఇచ్చాడో చెప్పండి, కావాలంటే అంతకంటే ఎక్కువ ఇస్తాను. నీకు పెళ్లిడికి వచ్చిన అమ్మాయి ఉంది కదా. వయసుకు మర్యాద ఇవ్వవా? నోటికొచ్చింది మాట్లాడుతున్నావు, గొడవ చేయాలనే వచ్చావా ఏంటి? ఉండవయ్యా, మాట్లాడుతున్నాం కదా. అవును, తెలియక అడుగుతున్నాను, మన ఊరికి ఇతను ఒకడే మగాడన్నట్టు, ఇతను ఒక్కడే పంచి కట్టుకున్నట్టు ఇతని వెంటే పడుతున్నారు. నేను మగాడినయ్యా, పంచి కట్టుకున్నాగా, అన్ని విప్పి నగ్గనంగా తిరగలేదుగా. ఊర్లో జరిగే అన్ని విషయాలకి ఇతనే సంపాదించుకుంటూ పోతే మేమెప్పుడు సంపాదించాలయ్యా? ముఖ్యంగా చెప్పేది వినండి అయ్యా, ఈ ఎలక్షన్ లో నిలబడుతున్నా, నన్ను ఎదిరించి ఎవరైనా నిలబడొచ్చు. అప్పుడు తెలుస్తుంది మగాడెవడో. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లాడు పక్కనే ఉంటాడమ్మా, పట్టించుకోడు. మామ ఆ? నువ్వు కూడా ఎక్కడా? లోపలే ఉన్నాడు, వెళ్ళి చూసుకో. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లాడు. కాలేజ్ అంతా బానే ఉంది, అది వదిలే. ఆ రోజు ఒకరిని తిట్టానని చెప్పాను కదా, అతను కూడా నేను చదివే కాలేజ్లోనే చదువుతున్నాడు. తను గొడవ ఏం చేయలేదు, కానీ నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చి నన్ను చూసి నవ్వుతున్నాడు. ఈ రోజు కూడా ఏం చేశాడో తెలుసా? మీరు కూడా నాలాగే అందంగా ఉన్నారు. కాలేజీ నుంచి రాగానే వాడితో ఏం మాటలే, చేతులు కడుకురా భోంచేద్దు. సరే నేను తర్వాత చెప్తాను. నలుగురున్న చోట ఒక పెద్ద మనిషిని ఇలాగారా అవమానించి వచ్చేది? మాధవ్ ఎవరు? నీకు బంధువే కదా, అయిన వాళ్ళు ఇలా కొట్టుకోవడం ఏం బాగోలేదురా, నాకు కష్టంగా ఉంది. ఏదో వరుసగా నా మామయ్య కాబట్టి మర్యాద ఇచ్చి వదిలేశా. నా ఇంటి తిండి తింటూ మాధవయ్య పక్క మాట్లాడటం తప్పు కదా. ఓయ్ లేవయ్యా, లేవమంటే. అనుభవిస్తేనే నీకు బుద్ధి వస్తుందిరా, నువ్వు మారనే మారు, పోరా. ఏయ్, తినడానికి మళ్ళీ తిరిగి రాకు. వీడొక మనిషి అని వీడితో మాట్లాడడానికి వచ్చాను నేను. మా బావని మగాడిలో అడిగావంట. అడిగినోడు మగాడో కాదో తెలుసుకోవాలన్నది. ఇప్పరా పంచా ఇప్పో ఇప్పుడు వద్దురా వద్దురా వద్దురా, గొడవ వద్దురా. నేను లేనప్పుడు మా బావ దగ్గరికి వచ్చి నీ ప్రతాపం చూపిస్తావా? నాకు చూపించవు. నన్ను వదిలేరా. సంతోషంగా ఉందిరా. ఈ బావ కోసం వాడితో గొడవపడి వచ్చావు, నా పరువు నిలబెట్టావు. ఏం మాట్లాడుతున్నావు బావా? నీకేమనైతే నేను ఊరుకుంటానా ఏంది? బావా, నీకు అబ్బాయి ఉంటే గనక ఆడి ముందు అసహ్యంగా మాట్లాడితే ఆడు ఊరుకుంటాడా? నేను కూడా అట్టగా చూస్తాను బావా. తాగరా. కానీ ఒక విషయం బావా, పంచాయతీలో అందరం ముందు అసహ్యంగా మాట్లాడినప్పుడే 4 పీకుండాల్సిందే. ఏమీ మాట్లాడకుండా వత్తివే. ఆడపిల్లని కన్నవాళ్ళం వీధుల్లో వీరత్వం చూపించకూడదురా.
తొందరపడ్డావంటే మన పురువే పోద్ది. నేనున్నంత వరకు నా బావని ఎవడు ఏలెత్తి చూపించకూడదు. నువ్వు రాజులా ఉండు బావా, నీకు నేనున్నాను. ఇంకా అవలేదా? ఆ? టైం అవుతుంది, వచ్చి భోంచేయండి. అమ్మాయి నిద్రపోయిందా? అది ఎప్పుడో తిని పడుకుంది. ముందు మీరు కిందకు దిగిరండి. నువ్వు వెళ్ళు, మేము వస్తాం. రే అల్లుడు, బస్ ఏంట్రా ఇంకా రాలేదు? ఈ పాటికి వచ్చి ఉండాలి మామా. రే, మొన్నటిదాకా 9 గంటల బస్సుకి 9 గంటలకు వచ్చేవాడివి. ఇప్పుడు 8:30కే వచ్చి బస్సు ఎప్పుడు వస్తుందని అడుగుతున్నావు. భలే ఉందిరా నీ కదా. కానీ రే అల్లుడు, మనం ఫైనల్ ఇయర్ చదివే స్టూడెంట్స్ రా. మన తర్వాత వచ్చే కుర్రాలకి మనం ఉదాహరణగా ఉండాలిరా. అందుకనే ఇప్పుడు కరెక్ట్గా టైం ఫాలో అవుతున్నాను. మానం ఉదాహరణగా ఉన్నట్టేలే. ఈ రోజు బస్సు రాదు. బస్సు చెరువులో పడిపోయిందట. మీరు అందరూ వెళ్ళిపోండి. ఏమైందనా? నిజమేనా? అవునరా, బస్సులో ఇంకెవరు లేరు. అందరినీ ప్రాణాలతో బయటికి తెచ్చాం. ఎవరికి ఏం కాలేదు, స్పృహ కోల్పోయారు అంతే. తర్వాత ఏమైందన్నా? పొద్దున్నుంచి కాలేజీలో ఉన్న అందరికీ చెప్పాడురా. ఇక మిగిలింది ఈడొక్కడే. ఈడి బుర్ర కూడా పూర్తిగా తినేస్తాడు. చెరువులోకి దూకి అటు ఇటు వెతికి దొరకలేదని పైకొచ్చి చూశాను చూడు. ఏంటక్క, టీ కావాలా? కొన్నావురా? సరే మామా, నువ్వు హోంవర్క్ పూర్తి చేసావా? పూర్తి చేయడానికి టైం దొరకలేదురా. ఏమీ లేదు. ఏం జరిగిందో అని అడిగారు. అదే లైట్ గా మన కథ గురించి చెప్పా.
ఇట్రామ్మా. ఆ వస్తున్నానమ్మా. ఏం చేపలుండాయి? మీకు ఏ చేపలు కావాలి? ఉప్పు చేప, మెత్తాళ్ళు, రొయ్యలు, మీకేం కావాలో చెప్పండి అమ్మా. ఉప్పు చేపే ఇవ్వు. ఓ ఏం ఎండలు కాస్తున్నాయమ్మా. నాలికంతా ఎండిపోయింది. తాగడానికి కొత్తని మంచినీళ్ళు ఇవ్వరా? పూర్ణి, కాస్త మంచినీళ్ళు తీసుకురావే. రెండు ఎక్కువ వేయరాదు. ఏంటి బంగారం లాగా కొలుస్తున్నావు? అవునవును, మనిషికి 1-2 వేసుకుంటూ పోతే నా బతికిక బస్టాండే. ఇందమ్మా పట్టు. ఎవరమ్మా? నీ కూతురా? అవును, నా కూతురే. ఏం చేస్తోంది? కాలేజీకి వెళ్తుంది. ఉండు, డబ్బులు తీసుకొస్తా. ఏ కాలేజ్ చదువుతున్నావమ్మా? ఎస్ఎస్కే కాలేజ్లో చదువుతున్నాను. నా కొడుకు కూడా అక్కడే చదువుతున్నాడు. పేరు మధు. వాడు నీకు తెలుసా? మధు మీ అబ్బాయా? నీకు తెలుసా? వాడు కాలేజీకి సరిగ్గా వస్తున్నాడా? బాగా చదువుతున్నాడా? లేదా మా ఊర్లో గొడవలు పడి తిరుగుతున్నట్టుగానే కాలేజీలో కూడా గొడవలు పడుతున్నాడా? అలా అంతా ఏం లేదమ్మా. మధు చాలా మంచి అబ్బాయి, బాగా చదువుతున్నాడు. మీరు బాధపడకండి. వాళ్ళయ్య ఆశపడ్డట్టుగా వాణ్ణి చదివించడం కోసం ఎండలలా కష్టపడుతూ ఎండి చేపలు అమ్ముకుంటున్నాను. ఏదైతేనే వాడి గురించి నువ్వు మంచి మాటలు చెప్తుంటే మనసుకు సంతోషంగా ఉంది. ఇదిగో మా డబ్బులు. వస్తానమ్మా. ఎండి చేపలు, ఎండి చేపలే! ఎండి చేపలు, ఎండి చేపలే! పాటలు చూడు ఎంత గట్టిగా పెట్టాడో. లోపల ఏం చేస్తున్నాడో ఏంటో. ఒరే మధు రే! ఈలోపే నిద్రపోయాడా? ఈ పాట ఒకటి. రే తిన్నావా? తిన్నాను, నువ్వు తినేసి పడుకో. ఏం తిన్నాడో ఏటో. సరే, నీకోసం అరిసెలు తీసుకొచ్చాను, వాటినైనా తిను. రేపు పొద్దున్న తింటాలే, నువ్వు ఊరికి నేను అసపెట్టకు. తింటావని తెచ్చాను, వద్దకపోతే పో. ఒరే, పక్కూరికి చేపలమ్మడానికి వెళ్ళినప్పుడు నీ కాలేజీలో చదువుకునే పిల్లట చూశాను. ఆ అమ్మాయి పేరు పౌర్ణమియా పూర్ణిమానా? ఏరా అంతరు పరితే అప్పుడు లెగలేదు. ఆ అమ్మాయి గురించి మాట్లాడగానే ఇక్కడికి వచ్చేసావు. దానికోసం ఎవడొచ్చాడు? అరిసెలు తెచ్చానన్నావుగా, ఇవ్వు. ఇదిగో తిను. అవును, ఆ పెళ్ళేమందే? అదా కదా, ఏంట్రా పులి పిల్లయిందనుకున్నాను. అయ్యో అదేం లేదు, నీ కొడుకు గురించి ఎవరైనా తప్పుగా చెప్తే నువ్వు నమ్మకూడదు కదా, అందుకని అడిగాను. తప్పుగా చెప్పుంటే నమ్ముండేదాన్ని. ఏంట్రా సోపో, అదే కదా నిజం. పోనికి రాని యాదవా అని. నువ్వు మంచోడివి, బాగా చదువుతున్నావని ఆ అమ్మాయి చెబితే నేను నమ్మలేకపోయాన్రా. పో. పూర్ణి. హే మధు, ఇక్కడేం చేస్తున్నావు? ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నావా? నీకోసమే. నా కోసమా? ఎందుకు? లేదు పూర్ణి, నువ్వు నేను మాట్లాడుకోవడం చూసి కాలేజీలో వాళ్ళంతా మనం లవ్ చేసుకుంటున్నాం అనుకుంటున్నారు. కానీ నువ్వేం భయపడొద్దు. ఇప్పుడు నాకు తెలిసినట్టే నీకు తెలిసొచ్చి దాని గురించి నువ్వు ఫీల్ అవ్వకూడదు కదా, అందుకనే చెప్పేద్దామని వచ్చాను. నీ మనసులోనే ఏం లేదు, నా మనసులోనే ఏం లేదు. అనుకునే వాళ్ళు ఏమైనా అనుకోని, అది విని నేను ఫీల్ అవ్వను, తప్పుగా కూడా అనుకోను. తప్పుగా అనుకోలేదుగా? లేదు మధు, తప్పుగా అనుకోలేదు. లేదు, నిజంగా తప్పుగా అనుకోలేదుగా? నిజంగా తప్పుగా అనుకోలేదు. అలాగైతే
నేను నిన్ను లవ్ చేస్తున్నా పూర్ణి. నిన్ను ఎప్పుడైతే చూసానో అప్పటి నుండే లవ్ చేస్తున్నా. ఆ విషయం అప్పుడే చెప్పి ఆ లవ్ ముక్కలవడం కన్నా నీకు కూడా నేను నచ్చాలిగా, అందుకోసమే వెయిట్ చేశా. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? నా మనసులో ఉన్నది చెప్పాను అంతే. నీకు ఇష్టం లేదంటే వదిలే, నేను వస్తాను. నీ పాటికి వచ్చావు, మాట్లాడావు, ఇప్పుడు వెళ్ళిపోతున్నావు. నన్ను బస్ ఎక్కించి వెళ్ళు. దేనికోసమే చేపట్టుకున్నావా? నిజం చెప్పు పూర్ణి, నేను నీకు నచ్చానా? నచ్చావు, చాలా నచ్చావు. నీతో మాట్లాడటం ఇష్టం, స్నేహం ఇష్టం, కానీ లవ్ మాత్రం వద్దు మధు. ఊళ్ళో వాళ్ళకి అందరికీ పెళ్లిళ్ళు చేసి ఇక నువ్వు వాళ్ళ చుట్టూ తిరగటానికే సరిపోతుంది. వయసు అయిపోతుంది. నువ్వు ఒక ఇంటివాడివి అయిపోతావు అనుకుంటే నేను చచ్చే వరకు అది జరిగేలా అనిపించడం లేదే. వాగడం ఆపవే. అవునరా, నేను నీకు ఇప్పుడు అలాగే అనిపిస్తాను. కన్న వాళ్ళకే తెలుస్తుంది. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అసలు ఏం మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడేంటి పెళ్లి చేసుకోవాలి అంతే కదా? రేపే అమ్మాయిని చూడి పెళ్లి చేసుకుంటా. అవును, నువ్వు చెప్పిందే అలా వరుసపెట్టి నుంచుంటారేంటి? సంబంధం చోటాకి వెళ్లే ఊర్లో నీ కొడుకిచ్చి పెళ్లి చేసే బదులు దాని బావిలో దోసి చంపేయమంటున్నారు. వాళ్ళని ఏం ప్రయోజనంరా? నువ్వు మంచివాడివైతేగా. నువ్వు బావతో కలిసి అందరితో గొడవ పెట్టుకుంటే నీకు అసలు ఎవర్రా రేపు అమ్మాయినిస్తారో? ఏంటి మామ నువ్వు? మీ అమ్మకే బుద్ధి లేదంటే నీకు కూడానా? లేకపోతే ఇంట్లోనే అమ్మాయిని పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నావు? ఏందిరా మాట్లాడుతున్నావు? మీ బావ కూతురుంది కదా, తన్ని చేసుకో. సిగ్గు లేదంట్రా? పుట్టినప్పటి నుండి నా భుజాలపై ఎత్తుకు పెంచాను రా. తన్ని పెళ్లి చేసుకోవాలంట. ఊర్లో జరగందట్రా చెప్పాడాడు. వరుసకు బావ కదా, చేసుకుంటే ఉందిరా, ఎత్తుకొని పెంచాడు. మామా, పూర్ణిమ ఎవరు? మీ అక్క కూతురే కదా. మీ బావకు నువ్వు చాలా చేసావుగా, వదులుకి పిల్లనివ్వడా ఏంటి? వెళ్ళి అడుగు మామా. కొన్ని విషయాలు ఆలోచించి చేస్తారు, కానీ ఈ విషయం అలా కాదు. కొంచెం తొందరపడు. పదరా. ఏంటి బామ్మర్ది ఇప్పుడు వచ్చావు? నీతోటి మాట్లాడాలి బావా. లోపలికి రా, మాట్లాడుకుందాం. వద్దు, ఇక్కడే మాట్లాడేస్తా. సరే, విషయం ఏమిటో చెప్పు. ఒక్కోసారి అల్లుడు అల్లుడు అని పిలుస్తావుగా, నాకు పెళ్లి చేయాలని ఉండదా నీకు? అంతే కదా, రేపే అమ్మాయిని చూద్దాం. ఏ నీ కూతురిచి నాకు పిలిచేవా? ఏంటి బామ్మర్ది మాట మారుతుంది? అదే కదా బావా, నా ఎవరిద్దరు చెప్పా అమ్మాయిని? ఏ ఒక్కడో ఎవడో అమ్మాయిని. నేను పోరం పోగు నా కొడుకుని. రోడ్డు మీద వచ్చే పోయే వాళ్ళని తిడతాను, కొడతానంట. కొడతా. ఇదంతా ఎవరి కోసం చేస్తాను? నీకోసం బా. నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడం తప్పులేదుగా. రే, ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? తాగి మాట్లాడుతున్నావు, వెళ్ళి రేపురా. తాగి మాట్లాడుతున్నాను? నేను తాగిపోతున్నా? చివరిగా అడుగుతున్నా, నీ పిల్లని ఇస్తావా ఇవ్వవా? ఎవరు అంటే? ఎత్తుకెళ్తా. వదలవే. ఆస్తిలో సగం అడిగినా కూడా పోతే పోయిందే అని ఇచ్చుండేవాడిని. నా కూతురంటే ఎవరనుకున్నావురా? నా ప్రాణం రా. నా దగ్గరికే వచ్చి
నా కూతురు ఎత్తుకుపోతానంటావా? నిన్ను నువ్వు రావి. దీనికోసమే ఎదురు చూశాన్రా. నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు? పూర్ణి, నీ బాటకు నువ్వు నీ మాటలంటే ఇష్టం, నువ్వంటే ఇష్టం, కానీ నేను లవ్ చేయనని చెప్పేసి వెళ్ళిపోయావు. అది తలుచుకుని నేను రాత్రంతా నిద్రపోలేదు. ఎందుకు పూర్ణి నన్ను లవ్ చేయనంటున్నావు? నేను అందంగా లేనా? నీకేమైనా పిచ్చా మధు? అందంగా ఉంటే ప్రేమ పుడుతుందా? ఇలా చూడు మధు, ఈ ప్రేమ దోమ అన్న మాట వదిలేసి బాగా చదవడానికి ప్రయత్నించు. మీ అమ్మ గురించి ఆలోచించావా? ఊరూరు తిరుగుతూ చేపలు అమ్ముకుంటూ ఎంత కష్టపడుతుందో. వాళ్ళకన్నా నేను ముఖ్యమైపోయానా? అయితే కష్టపడే కుటుంబంలో ఉన్న ఎవ్వడూ లవ్ చేయకూడదు, అంతేగా? నేనలా అనలేదు. నాకు ప్రేమొద్దు, అర్థమైందా? ఎందుకు పూర్ణి? ఎందుకంటే దీనికి మా నాన్న ఒప్పుకోరు. ఆయనకి ఇదంతా అస్సలు నచ్చదు. జరగని దాని గురించి జరుగుతుందని ఆశపడడం మూర్ఖత్వం. నేనది చేయాలనుకోవట్లేదు. నేను లవ్ చేస్తుంది నిన్ను, మీ నాన్నని కాదు. ఆయనకి నచ్చకపోతే వదిలేయాలా ఏంటి? నువ్వు అస్సలు మారవు. పూర్ణి, ఊరికినే చెప్పకూడదు, కోపంలో కూడా నువ్వు నాలాగే అందంగా ఉన్నావు. పూర్ణి, ఏంటమ్మా? వంతు దగ్గర ఎవడో అబ్బాయితో మాట్లాడుతున్నావంటగా? ఎవరే వాడు? నాతో చదువుకునే అబ్బాయమ్మా. కాలేజ్ లో చదివే అబ్బాయి అయితే కాలేజ్ లో మాట్లాడొచ్చుగా, ఎందుకు రోడ్డు మీద మాట్లాడుతున్నావు? ఇక మీదట అలా చేయకు, అర్థమైందా? సరేమ్మా. అమ్మాయి మనసులో ఏమీ లేదే, కానీ ఆ అబ్బాయి మనసులో ఏదైనా ఉంటే? ఒకటి మాస్టర్, కంప్యూటర్ క్లాస్ అమ్మాయిలు వచ్చేసారా? బాలే అడిగావు పో. పొట్టును చూసుకోవాలా, వచ్చిపోయే అమ్మాయిని చూసుకోవాలా? నువ్వు నా వృత్తినే మార్చేసేలా ఉన్నావు. కొట్టు మాత్రం చూసుకుంటే చాలదు మాస్టర్, చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అప్పుడే నాలాంటి కుర్రాలకి జవాబు చెప్పి వ్యాపారం పికప్ చేయగలం. ఓహో, ఉన్న వ్యాపారానికి తోడు ఇదొకటా? ఏ ఊరు మందే? నాన్న అన్న బోయపాలెం అన్న. ఎందుకు అడుగుతున్నారన్నా? మీ ఊరు అబ్బాయి మా ఊరు అమ్మాయితో గొడవ చేస్తున్నాడట, తెలుసుకుందామని వచ్చా. ఎవరన్నా? ఏ ఊరన్నా? సీతాపురం మాధవయ్య గారి కూతురు పూర్ణిమ. అన్నా, అన్నీ తెలుసుకునే అడుగుతున్నారుగా, స్ట్రైట్గా అడగొచ్చుగా. ఎందుకు సుత్తి కొడుతూ మాట్లాడుతున్నారు? తెలిసిందిగా, ఇంకోసారి ఆ అమ్మాయి వెనకాల తిరిగామనుకో కాళ్ళు చేతులు ఎరగొట్టేస్తా. అది చెప్పడానికి నువ్వెవడవన్నా? ఆ పిల్లని నేను లవ్ చేస్తున్నా, తను కూడా నన్ను లవ్ చేస్తుంది. ఆ పిల్లని వదలలేనన్నా. తమ్ముడు, ఆ అమ్మాయికి నీ మీద ప్రేమకేమో ఏమీ లేదు, కుదురుగా చదువుకో వెళ్ళు. ఆ పిల్ల నా మీద ఏమీ లేదని నీతో వచ్చి చెప్పిందా? లేదు కదా. అన్నా వెళ్ళండి అన్నా. ఏంట్రా ఎగతాళా? చెప్తే వినవా? ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నానన్నా, వెళ్ళండి అన్నా. అక్కడ చూడవి.
వాళ్ళతో చెప్పు పూర్ణి. నేను లవ్ చేస్తున్నావని వాళ్ళతో చెప్పు పూర్ణి. ఏడవకు పూర్ణి. నేను లవ్ చేస్తున్నావుగా, నేను లవ్ చేస్తున్నావుగా, చెప్పు పూర్ణి. నేను లవ్ చేస్తున్నావుగా, నేను లవ్ చేస్తున్నావుగా. మధు, ఏమైందిరా? ఎవరా నేను కొట్టింది చెప్పరా? రేయ్ పూరణి నన్ను లవ్ చేస్తున్నానని చెప్పిందిరా. రేయ్ రే ఏంట్రా వీడు? రేయ్ ముందు హాస్పిటల్కి వెళ్దాం. రారా రారా లే. వదలరా. పూరణి నన్ను లవ్ చేస్తున్నానని చెప్పేసిందిరా. అందరూ పడి నా మనసులో వాళ్ళు చెప్పేశారు. నీ పేరేంటి? సూరి. నీ పేరు? ముఖేష్. మా పేర్లు అడుగుతున్నారు, మీరెవరు? మధుగాడు ఎవడరా? ఎందుకో చెప్పండి. అది కాదన్నా, ఊర్లో 2-3 మధులున్నారు, మార్చి చెప్పకూడదు కదా, అందుకనే. ఇంకేం లేదు. సీతాపురం నుంచి డైలీ కాలేజీకి వెళ్ళే పూర్ణిమని మధుగాడు రోడ్డు మీద అప్పి గొడవ చేస్తా ఉన్నాడంట. ఆడు కావాలి. అరే మామ, మన పూర్ణి సిస్టర్ గురించారా చెప్తోంది. మేము కూడా సిస్టర్ చదివే కాలేజీలోనే చదువుతున్నాం. అవును, మీరెవరు? పూర్ణిమ వాళ్ళ బావనే. అన్న మీ అమ్మాయితో గొడవ చేశాడని ఆ టీ కొట్టుని మీ బామ్మని తీసుకెళ్లి కట్టేశాడు. ఆ సంగతి చెప్పాలనే వచ్చా. సరే నువ్వు వెళ్ళు. వెళ్ళి నీ తమ్ముడితో చెప్పు సమస్యను పెద్ద చెయ్యొద్దు అని. అవును, వాడెప్పుడు నా మాట విన్నాడు? ఒకటే మీరు చెప్పాలి, లేదంటే మీ ఏమని చెప్పను? మన మాటకి ఎప్పుడు విలువిచ్చారు? పూర్ణి, నాన్నా, నీ మామ దగ్గరకు వెళ్ళి ఆ కుర్రాన్ని వదిలేయమని చెప్పు. సరే నాన్న. నువ్వు వెళ్ళు. ఏంటి అలా చూస్తున్నావు? నీ తమ్ముడి గురించి నీకు తెలియకపోవచ్చు, కానీ నా బామ్మర్ది గురించి నాకు బాగా తెలుసు. వాడు చాలా మంచివాడు. ఆ రోజు వాడు తాగొచ్చి తప్పుగా మాట్లాడాడు. వాడి మనసు బంగారమే. పూర్ణిమను చూస్తావా, పూర్ణిమను చూస్తావా అని కాళ్ళు చేతులు కట్టేసి కొట్టాడు కదరా. నేను ఏ పూర్ణిమని చూడలేదురా. అమ్మా, అయ్యా. ఏదో సచ్చినాడా, ఈ మొహంతోనా నా మనవరాలు వెనకాల తిరిగావు? ఆగు, చేతులు కాళ్ళు నరికి పొయ్యిలో పెడతాను. ముసలి చెప్పింది చేస్తుందా ఏంటి? అయ్యా, అమ్మా. ఏమయ్యా? ఏంట్రా? నా బామ్మనే కళ్ళార్పకుండా చూసే నువ్వు నా వదిని ఇంకెలా చూసావు? నిన్నేం చేస్తానో చూడు. జరగకూడదు, జరిగిందేమో. ఈ ఊర్లో ఉన్న పిల్లకాయలు కూడా నన్ను వదిలిపెట్టాలని లేరే. తినే వాళ్ళకం చూస్తుంటే ఫుల్గా లాగించి వచ్చి మళ్ళీ కొడతాడేమోనే. అమ్మా, అయ్యో, అబ్బా. ఏందే ఇటువైపు వచ్చినావు? అతను ఏం చెయ్యొద్దు బావా, వదిలేయండి. ముందే తను చాలా దెబ్బలు తిన్నాడు, మీరు కూడా అతన్ని కొట్టకండి. అక్కయ్య అటు చూడు, కరెంటు స్తంభానికి ఎలాడే కాకిలాగా ఎలా ఉన్నాడు? ఎవరు తను? మధు ఎక్కడా? ఏమంటున్నావే? వీడు నీ వెనకాల తిరగలేదు? ఇతను ఎవరో నాకు తెలియదు మామా. ఏంటో పో. నువ్వు వెళ్ళి పేరేంద్రా?
పేరు అడగడానికి ఇంతసేపు కుమ్మేశారంటరా? అప్పారావు. నిన్న మధుగడను కొనుక్కుంటాను ఇక పో. సారీనా. జాగ్రత్త. నువ్వెవరమ్మా? నేనే పూర్ణిమ. ఈ ఘనకార్యమంతా నీ పనేనా? అమ్మా మక్కిలన్నీ విరగొట్టేశారే. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి బావా. నా వల్ల ఇతరులు కష్టపడడం నాకు నచ్చలేదు. మిమ్మల్ని కూడా కలిపే చెప్తున్నాను. వస్తాను బావా, వెళ్దాం పద. ఏం జరిగిందో మీ అమ్మకి గనక తెలిస్తే నిన్ను 2 ముక్కలు చేస్తుంది. సైలెంట్గా ఉండరా. రే అల్లుడు, పూర్ణి నన్ను లవ్ చేస్తున్నానని చెప్పిందిరా. వీడి లవ్కి ఒకని ఎరగా వేశాం, వాడేమయ్యాడో కూడా తెలియదు. కానీ వీడిని చూసావా, దేని గురించి దిగులు పడకుండా రొమాన్స్ మూడ్లో ఎంజాయ్ చేస్తున్నాడు. రే మామా, నిజంగా కొట్టారా? చితక బాధేర్రా. పూర్ణి, కాలేజ్ వచ్చేసింది, అందరు దిగండి. పూర్ణి. పూర్ణి, ఏమే భోజనం చేయలేదు, గది నుండి అసలు బయటికి రావేంటి? నీ మనసులో ఏమనుకుంటున్నావే? రాను రాను నీ పద్ధతేం బాలేదు. ఉండు, మీ నాన్న రాని, అతను చెప్తే గాని నువ్వు వినవు. నాకొద్దు, నువ్వు వెళ్ళు. వద్దని చెప్పాను కదా. చెప్పేది విను, నాకొద్దు, నువ్వు వెళ్ళు. అతను దెబ్బలు తినకూడదని నేను అతన్ని లవ్ చేస్తున్నానని చెప్పాను. కానీ అతను దాన్ని మనసులో పెట్టుకుని నా వెనకాలే తిరుగుతున్నాడు. నేను కూడా అతన్ని కాదనుకొని దూరంగా వెళ్తున్నాను. అందువల్ల అతను ఏమన్నా చేసుకుంటాడేమోనని భయంగా ఉంది.
ఉండు నిన్ను అంతలా కొడుతుంటే అప్పుడు వచ్చి నన్ను లవ్ చేస్తున్నావా అని అడిగితే నేనేం చేయను? అదే నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పాను, అంతే తప్ప నా మనసులో ఏమీ లేదు. అదేగా. లేదు మధు. ఓ, మీ అమ్మ ఎంత కష్టపడి చదివిస్తుంది, తనకన్నా నేను ముఖ్యమైపోయానా? లేదు. నచ్చి చెప్పావు, నచ్చక చెప్పావు. అది అలాగే నా మనసులో ఉంది. దాన్ని అలాగే ఉండనివ్వు. దాన్ని వదిలేసి బాగా చదువు, అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఇలా క్లాస్ తీయొద్దు, నేను చూసుకుంటాలే. మధు, ఇక మీదట నీ వెంట పడను, చాలా. ఊరికే అనకూడదు. కోపంలో కూడా నువ్వు నాలాగే అందంగా ఉన్నావు. ఏం పేరు పెడదాం? మధు. బాధపడకు బామ్మర్ది, మేమంతా ఉన్నాం. కార్యానికి అన్ని సిద్ధంగా ఉన్నాయి. అల్లుడు, రే దీన్ని పట్టుకో. అమ్మా అమ్మా, బయట అందరినీ భోజనానికి కూర్చోబెట్టి నువ్వు ఎక్కడికి వచ్చి కూర్చున్నావు? ఏం లేదురా, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? మనసు బాలేదురా. ఓ, నీ మొగుడు గుర్తుకొచ్చాడా? కాదురా, మీ నాన్న నిన్న కల్లోకొచ్చారా. సంతోషమైన విషయమేగా, దానికెందుకు మొహం అలా పెట్టుకున్నావు? సరే, వచ్చినాయన నా గురించి ఏమన్నా అడిగాడా, లేక నీతో ముద్దులాడి వెళ్ళిపోయాడా? ఏంట్రా నువ్వు? నన్ను పోగొట్టుకున్నట్టుగానే బిడ్డను పోగొట్టుకోవద్దు అన్నాడు. ఆయన అలా అన్నప్పటి నుంచి నా మనసే బాలేదురా. ఒరే, ఇక ఈ అమ్మని చూసైనా నా మాట ఇన్రా. అమ్మా, ఆయన సరిగ్గానే చెప్పాడమ్మా. నువ్వెప్పుడు నన్ను తిడుతూ ఉంటావుగా, అప్పుడు నేను కోప్పడి ఎక్కడికైనా వెళ్ళిపోయినంటే అందుకనే అలా అనుంటాడు. నేను నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళానమ్మా. సరే సరే రా, వెళ్దాం. ఎక్కడికి రా? బయటికి వెళ్దాం రా అమ్మా. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికని చెప్తేనే నాతో వస్తావా? అలా ఏం లేదురా, ఇంట్లో చెప్పకుండా నేనెప్పుడూ ఇలా బయటికి వెళ్ళలేదు. మనల్ని ఎవరైనా చూస్తే అందుకే భయంగా ఉంది. వెళ్ళి త్వరగా వచ్చేయచ్చులే, నువ్వేం భయపడొద్దు. ఏ భార్యమ్మని, నీ ముగ్గురితోనే వస్తున్నావుగా, కాస్త నా మీద జారబడొచ్చుగా. ఇలా వచ్చి కూర్చో. వద్దురా, మన చుట్టూ చాలా మంది ఉన్నారు, భయంగా ఉంది. సరే. కోపమా? ఈరోజు కిచిడి నేనే చేసి తీసుకొచ్చాను, తింటావా? మనుషులు తింటారా అది? నేనే తింటాను.
మ్మ్. మ్మ్. ఎంత టేస్టీగా ఉందో తెలుసా? మ్మ్. ఏమే మ్మ్. ఒక మాట వరుసగా వద్దంటే ఒక్కదానివే తినేస్తావా? ఎవరు నువ్వు? ఎందుకు నన్ను ఏమి అంటున్నావు? ఓ సిని, నన్నే ఎవరని అడుగుతున్నావా? ఇలా చూడు, మళ్ళీ నన్ను ఏమే అని పిలవకూడదు. పిలిస్తే ఏం చేస్తావే? నా మొగుడితో చెప్తాను. చనిపోయే వరకు నీతో సంతోషంగా ఉండాలి. హే, ఏమైంది? ఫీలింగా? చనిపోయేదాకా నువ్వే చెప్పినా కూడా నేను నిన్ను వదిలేళ్ళను. పూర్ణి, నాన్నా, ఎందుకమ్మా ఎంత ఆలస్యం అయింది? అదేంటంటే నాన్న, అది కాలేజ్లో. అరే ఏంది బావా, కాలేజీకి పోయే పిల్ల స్పెషల్ క్లాస్ ఏదో ఉండుంటలే, దానికి పోయి నువ్వు వెళ్ళు బంగారం, వెళ్ళి తిను. సరే బావా. నువ్వు లోపలికి వెళ్ళు. రే మధు, వాళ్ళ బావ గురించి నీకు తెలుసుగా? మీరిద్దరూ కలిసినప్పుడు చూశాడు. ఏం చేస్తాడో ఏంటో. దానికి భయపడితే అంతా సమస్య పోతుందా? ఎప్పుడైనా తెలియాల్సిందే కదా, అది ఈ రోజే తెలియని. మధు, రెండు రోజుల్లో పూర్ణికి పెళ్లి చూపులు. ఏమిటంటే హఠాత్తుగా అంటున్నారు? పెళ్లి కొడుకు ఎవరు? అమరావతిలో కనకేశ్వరరావు అని నా స్నేహితుడు ఉన్నాడు. కలిసి వ్యాపారం చేసేవాళ్ళం. వాడి కొడుకే పెళ్లి కొడుకు. మేము మాట్లాడుకుంటూ ఉండగా అనుకోకుండా నా కొడుకు నీ కూతుర్నిస్తావా అని అడిగాడు. వాళ్ళది కూడా మంచి పేరున్న కుటుంబం. అబ్బాయి సింగపూర్లో ఉద్యోగం చేస్తున్నాడు. 6 నెలలు లీవ్లో వస్తున్నాడట. మంచి ముహూర్తం చూసి పెళ్లి చేద్దాం అన్నాడు. నేను సరే అని మాట ఇచ్చాను. ఈ పెళ్లి కొడుకు పోతేనే ఇంకో పెళ్లి కొడుకు చూద్దాంలే. అందుకని చదువుకునే పిల్లకి వెంటనే పెళ్లి చేయాల్సిన అవసరం ఏం లేదు. అది కాదు బామ్మరిది, మంచి సంబంధం కదా అని ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. నువ్వేమిటి అలా మౌనంగా నిలబడ్డావు? మన అమ్మాయికి మంచి సంబంధం దొరికితే దానికన్నా ఇంకేముందండి. ఏమ్మా, నీకు ఇష్టమేనా? ఇష్టమే నాన్న. నిశ్చితార్థం అయిన తర్వాత కాలేజీకి వెళ్తుందిలే. సరేనండి.
నేన్రా రేయ్ నేన్రా మధుని మధున్రా ఊరి నుంచి చూడాలరా లేదురా నాన్న చెప్పింది ఏం జరగదు నువ్వు వెళ్ళి పడుకో మధు నాకు ఖచ్చితంగా దక్కుతాడు నాకు నమ్మకం ఉంది నువ్వు బాధపడొద్దు మధు వచ్చాడా పోలీసులకు అప్పగించండి. సార్ కొట్టదు సార్ నేనేం చేయలేదు సార్. నేనేం చేయలేదు సార్. చెప్పండి సార్ బయటికి పంపించండి. కాదయ్యా దొంగతనం చెయ్యలేదయ్యా కన్ను కడుపు కాలిపోతుందయ్యా కాలిపోతుందయ్యా దొంగతనం చేయలేదు సార్. అమ్మాయిని లవ్ చేస్తున్నాడు సార్. ఆ అమ్మాయి కోసమే సార్ వెళ్ళాడు. ప్లీజ్ వాడిని వదిలేయండి సార్. అడగదమ్మా. లవ్ చేయడం తప్పు కాదు, అర్హతకు మించి చేయడమే తప్పు. ఇప్పుడు బాధ ఎవరికి? కన్న తల్లికేగా. అర్థం చేసుకుని నడుచుకో, ఇకనైనా బాగుండు. వెళ్ళు వెళ్ళు. రేయ్ అమ్మాయి ఒంటరిగా ఉంది, జాగ్రత్తగా చూసుకో. మేము అమరావతి వరకు వెళ్ళొస్తాం. రావే. ఏంటి బంగారం? నాకేం జరుగుతుందో అర్థం కావట్లేదు బావా. నాకు మధు కావాలి. ఏడవకరా, ఆ మధుగాడు బయటకు వస్తాడు. మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. చూడు కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఏడవకే. ఫోన్ చేసావా? తిన్నావా లేదా? లేదు. రేయ్ వెళ్ళి అన్నం తీసుకున్నా. కూర్చో. నాన్నం తలుచుకుంటేనే భయంగా ఉంది బావా. ఆయన మధుని ఏమైనా చేస్తే? నువ్వు భయపడకు, నాతో నేను మాట్లాడతాను. అన్నట్టు మధుని పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి తీసుకొచ్చారంట. నేను వీడు వెళ్ళి విషయం ఏంటి కనుక్కొని వస్తాం. దా తిను. ఎవరయ్యా అమ్మాయి? పూర్ణిమ.
అంటే అంత ఇష్టమా? చాలయ్యా, ఇప్పటిదాకా చేసింది చాలు. దయచేసి వాళ్ళని వదిలేయండి. ఏంట్రా అతని బతిమలాడుతున్నావు? మన ఊరికొచ్చి మనవాడి మీద చేయేసేటంతటి వాడా? నేను గొడవ పెట్టుకోవడానికి రాలేదు, మధుతో మాట్లాడదామని వచ్చాను. ప్రాణాలతో ఉన్నాడు, వెళ్ళి చూడండి. నమస్తే అమ్మా. నాకేం కాలేదురా. జరగకూడనివి చాలా జరిగాయి, నువ్వు మనసులో ఏం పెట్టుకోకు. ఏం చేశానయ్యా? ఊరు నేను చూద్దామనే వచ్చాను, అది తప్పే. అందుకని నన్ను పోలీసులకు పట్టించి మా అమ్మని పోలీసుల కాళ్ళు పట్టుకునేలా చేసావు కదా. నాకంతా అర్థమైంది, అదే తలుచుకొని బాధపడకండి. తెలిసిందే కదా, మా బావ కాస్త పాత మనిషి, పరువు ప్రతిష్ట ముఖ్యం అంటాడు. ఆయనని ప్రయోజనం ఉండదు. ఆయనకున్నది ఒకే ఒక కూతురు, పిండి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటాడు. ఆ అమ్మాయికి ఎవరు నచ్చితే వాళ్ళకిచ్చి పెళ్లి చేయడం కదా మా సంతోషం. మా బావతో ఏం మాట్లాడాలో అది మాట్లాడి మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. నువ్వేం దిగులు పడకమొద్దు. వస్తానమ్మా. మధుని చూసావా? అన్నాడు. ఇప్పుడా? వద్దురా, నాన్నకు తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. వద్దురా, ప్రాబ్లం అవుతుంది. చెప్పేది వినరా, అర్థం చేసుకో. నా కూతురు నిన్ను నమ్మేగా వదిలేసి వెళ్ళాం. చెప్పరా, చెప్పు, ఎక్కడరా నా కూతురు? దాన్ని చూసుకోవడం కంటే నీకు పనే ఉంది. ఎక్కడరా? అది ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలీదా? చెప్పరా, చెప్పు, ఎక్కడరా నా కూతురు?
నన్ను వదిలి వెళ్ళిపోయావా? అయ్యో నీకు పెళ్లి చేద్దామని కాలి బూడిదైపోయావా? ఎందుకు పవన్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చా? కొద్దిగా మాట్లాడాల్సింది బాకీ ఉంది. మధు అక్కడే నా కోసం ఎదురు చూస్తుంటాడు బావా. పదండి వెళ్దాం. రా బావా. నీ బాబు ఇంకా నన్ను చెప్పుతో కొట్టిన దెబ్బ నా చెవుల్లో మోగుతానే ఉంది. ఆ నొప్పి ఇంకా తట్టుకోలేకపోతా ఉన్నా. ఈ నొప్పి మీ నాన్నకిస్తే ఏమవుద్ది? ఎందుకు బావా ఇలా మాట్లాడుతున్నావు? భయంగా ఉంది. మధు నా కోసం ఎదురు చూస్తుంటాడు. నేను వెళ్తాను బావా. ఏడవకు బంగారం. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. కానీ మీ నాయన చెప్పేసి వస్తాను.